శాసనసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గుప్తా గారు, కౌన్సిల్లో మా కొలీగ్ అద్దంకి దయాకర్ గారు, తర్వాత కౌన్సిల్లో మా కొలీగ్ అయినటువంటి కొమరయ్య గారు, సభకు నమస్కారం. నేను ఈరోజు ఈ విధంగా రావడానికి 3 సంవత్సరాల ముందు ఒక కలగన్నాను. ఒక విద్యావేత్తగా 40 సంవత్సరాలకు వెళ్ళి ఒక ప్రైమరీ స్కూల్తో స్టార్ట్ చేసేసి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఒక కమిట్మెంట్, డెడికేషన్. డే స్కూల్స్ పెట్టాం, అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, సెంట్రల్ బోర్డ్ స్కూల్స్ పెట్టాం. కానీ ఈరోజు పిల్లలలో కాంక్రీట్ జంగల్లో పెరుగుతున్నారు. అది స్కూల్ కావచ్చు, ఇల్లు కావచ్చు. ఒబేసిటీ, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం, ఇంటికి వచ్చిన తర్వాత టీవీలకు, మొబైల్ ఫోన్లకే, ట్యాబ్లకే పరిమితం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఏం చేయాలి? ఒక విద్యావేత్తగా ఆలోచించిన తర్వాత ఒక మంచి ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించేసి ఇంటికంటే బాగుండాలి అనేటటువంటి కాన్సెప్ట్తోని ఈ ప్రాంగణం మొదలుపెట్టాం. మొదలుపెట్టేటప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి సోకాల్ ఆర్ రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చూశాను, రెసిడెన్షియల్ స్కూల్ చూశాను. చివరికి ఆగాఖాన్ దగ్గర కూడా పోయాం. ఆగాఖాన్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ పోయిన తర్వాత మై గ్రాండ్ డాటర్ ఆజ్య ఒకవైపు, తర్వాత రుద్విక చిన్నది, అప్పుడు 4th క్లాస్ ఉండేది. షీ రెడ్ ది నేమ్ ప్లేట్ ఆఫ్ ది దెన్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇనాగరేట్ చేసినటువంటి ప్లేట్ను షీ రెడ్. దెన్ షీ సెడ్, తాత మనం కూడా స్కూల్ కట్టిన తర్వాత సీఎంని పిలవాలి అనేటటువంటి కోరిక అప్పుడు అది కోరింది నాకు గ్రాండ్ డాటర్. వాళ్ళ మదర్ అనేది ఇంకా మనం మొదలే పెట్టలేదు, ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే తాత కడతాడు, పెడతాడు, పెట్టాను. దీనికి సహకారం అంతా ఏంటంటే కుటుంబ సభ్యులు కావచ్చు. నా కుటుంబ సభ్యులు అంటే 2 sons, డాటర్లే కాదండి. మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ 1500 స్టాఫ్ మెంబర్స్ ఆర్ దేర్. ఆల్వేస్ దే ఆర్ బిహైండ్ మీ. ఎప్పుడు నాతో ఉంటారు, మంచి కానీ చెడు కానీ. ఈరోజు ఈ సక్సెస్ చూశానంటే, ఇంతో పెద్ద సక్సెస్ చూశానంటే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. అయితే ఇక్కడ ఏం చేశానంటే అన్ని వసతులు కల్పించాను నేను. ఇక్కడది స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, 12 బ్యాడ్మింటన్ కోర్ట్స్, సానియా హాల్తో స్టైప్ అయిపోయినాం. క్రికెట్ కోర్ట్ ఈజ్ దేర్, రవిశాస్త్రి అకాడమీ టైప్ అయిపోయినాం. ఈ విధంగా చెప్పుకుంటే సమయ భావాలు చెప్పలేకపోతున్నాను. కానీ ఈ ప్రాంగణంలో ఎవరైతే వాళ్ళ పిల్లల్ని చదివించాలనో అన్ని వసతులు కల్పించినటువంటి అవకాశం నాకు వచ్చింది. అయితే ఈరోజు నేను ఇట్లా ఉండడానికి కారణం ఎవరంటే, టుడే బీయింగ్ మై 75th బర్త్డే కాబట్టి 2 విషయాలు ముఖ్యమంత్రి గారు భరిస్తుంటే 2 విషయాలు మాట్లాడుతున్నది. ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ ది స్మాల్ విలేజ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో. ఆ రోజుల్లో మా ఫాదరు ఉర్దూ మీడియంలో స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. ఆయన ఎప్పుడు అనేవాడు, ఈరోజు మేము ఉన్నామంటే మోరల్స్ కానీ, ఎథిక్స్ కానీ, పర్సనల్ డిసిప్లిన్ కానీ, ప్రొఫెషనల్ డిసిప్లిన్ కానీ ఆయన ద్వారా నేర్చుకున్నాను. గాడ్ ఈజ్ దేర్. ఈ ప్రకృతి గాడ్. గాడ్ ఈజ్ ఫర్ ఆల్, బట్ ఫాదర్, మదర్ ఓన్లీ ఫర్ ది చిల్డ్రన్ కన్సర్న్. కాబట్టి తల్లిదండ్రులకు మించినటువంటి దైవం ఎవరు లేని సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. వాట్ ఈస్ సెడ్ అబౌట్ దిస్ థింగ్ అంటే, తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ చెప్పేవాడు. అందరు తినేవాళ్ళు ఉంటే పండించేవాడేవాడు అనేటటువంటిది కూడా ఫస్ట్ ఆయన నోటి ద్వారా విన్నా నేను. అందరూ ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరని కూడా ఆయన నోటి ద్వారా విన్నాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, immediately posted as a lecturer in chemistry in the government sector.
ఎవ్రీ 2-3 ఇయర్స్కు వీ యూజ్ టు ఫేస్ ది ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్. ఒకరోజు నన్ను ట్రాన్స్ఫర్ అయింది. ఐ వాజ్ లిటిల్ బిట్ డిస్టర్బ్. మై ఫాదర్ వాజ్ దేర్. ఎందుకు చిన్నపోయినావు అన్నాడు. నాయన ఏం లేదు, నాకు ఎక్కడో దూరం, ఎక్కడ నిజామాబాద్లో ఎక్కడో పోస్ట్ చేశారంటే. అయితే ఏమైంది అన్నాడు. ఐ వాంట్ టు కమ్ నియర్ టు హైదరాబాద్ ఆర్ హైదరాబాద్. అప్పుడు దెన్ గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు వచ్చారు. సభాముఖంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాను. కాబట్టి ఆ రోజు అన్నాడు, అందరూ ఉద్యోగాలు చేస్తే ఉద్యోగం ఇచ్చేవాళ్ళని, నీ పరిధిలో ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి ఎందుకు రాకూడదు అనేటటువంటిది. దెన్ ఆలోచన వచ్చింది. 15 సంవత్సరాల సర్వీస్ గవర్నమెంట్లో ఒక గెస్టెడ్ ఆఫీసర్గా వైట్ కలర్ జాబ్తోని పెన్షన్ బెనిఫిట్స్ లేకుండా రిజైన్ చేసేసి ఐ స్టార్టెడ్ వన్ స్మాల్ స్కూల్. ఆ స్మాల్ స్కూల్ నుంచి ఈ స్థాయికి వచ్చింది. నేను ఒకవేళ సర్వీస్లో కంటిన్యూ అయ్యి ఉంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 58 I would have retired from the service. Now I am 75. నా పోలీస్ అందరికీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఒక సైలెంట్ స్పెక్టేటర్స్గా ఇంట్లో ఉన్నారు. బట్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు 8 స్టాఫ్ మెంబర్స్ స్టార్ట్ చేసేసి ఈరోజు మన సంస్థకు 1500 మంది ప్రత్యక్షంగా మా సంస్థలో పనిచేస్తున్నారు. వాళ్ళకి డే 1 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ శాలరీస్ ఆన్ ఆర్ బిఫోర్ ఫస్ట్ పేమెంట్ చేస్తాను తప్ప 2వ తారీఖు నాడు ఎన్నడూ కూడా నేను శాలరీస్ పేమెంట్ చేయలేదు. ఐ మెయింటైన్ దట్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ నేర్పించింది కూడా మా ఫాదరే. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఇంకొక చిన్న విషయం చెప్పవలసి వచ్చింది. రిజైన్ చేయాలా, సర్వీసులో కంటిన్యూ కావాలనే దానికి ఫైనల్ డిసిషన్ వచ్చేసి ఐ హ్యాడ్ టు టేక్ మై వైఫ్స్ డిసిషన్. రుద్ర, షీ వాజ్, సిన్స్ షీ ఈజ్ నో మోర్, షీ నెవర్ సెడ్ నో టు మై వర్డ్. వాట్ ఆల్ డిసిషన్ యూ టేక్, దట్ ఈస్ రైట్. అట్లా కాకుండా వద్దు, మనకు గవర్నమెంట్లో జాబ్ ఉంది, ఊర్లో ల్యాండ్ ఉంది, సిటీలో ఇల్లు ఉంది, వై యూ వాంట్ టు టేక్ రిస్క్ అని తగాద పడి ఉంటే I will not resign the job. I will not come to this level. Unfortunately, due to her support, I could come to this level. Unfortunately, now she is no more. I lost her 26 years back. ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టేసేసి ఎవరు ఏం చేసినా కానీ, ఎంత సంపాదించినా కానీ, ఫర్ ది సేక్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్, టు కీప్ హర్ నేమ్ అలైవ్, ఐ ఇన్స్టిట్యూటెడ్ వన్ ట్రస్ట్, రుద్ర మెమోరియల్ మెరిట్ అవార్డ్స్ అండ్ ది స్కాలర్షిప్స్ అని. ఎవ్రీ ఇయర్ మెరిట్ స్టూడెంట్స్కు మినిమం 60 to 75 lakhs రూపీస్ ఆ పేరు మీద మెరిట్ అవార్డ్స్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాను, జస్ట్ టు ఎన్కరేజ్ ది మెరిట్. కాబట్టి ఈరోజు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఒకసారి 5 years బ్యాక్ నేను, మా మల్లెడ్డి రంగారెడ్డి గారు, మల్లెడ్డి రామరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయాం. ఎందుకంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్సీ కావాలని. ఆ సందర్భంలో అప్పటి వరకు నాకు ఏ పార్టీతోని అనుబంధం కావచ్చు, సభ్యత్వం కానీ లేదు. ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి మన ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయాం. ఏంటంటే నాకు ఐ వాంట్ 1 ticket టు ఫైట్ ఫర్ ది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ 5 years బ్యాక్. ప్రయత్నం చేశారు, కానీ ఒక్క మాట అన్నాను, వారు గుర్తుందో లేదో. ఎమ్మెల్సీ కావాలని నాకు చిన్న కోరిక, నేను అయినా కాకుండా నాకు పెద్ద ఫరక పడదు, కానీ మీరు మాత్రం ముఖ్యమంత్రి కావాలని నాకు బలమైన కోరిక ఉందని ఆ రోజు అన్నా నేను. యూ కుడ్ బికమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అటు నా కోరిక తీరింది, ఎమ్మెల్సీగా
నా ఇంకో కోరిక ఏంటంటే రేవంత్ గారు ముఖ్యమంత్రి కావడం. నేను ఎమ్మెల్సీగా కావడానికి కూడా ఇప్పుడే వచ్చినటువంటి ప్రేమట మా నాయకులు కిషన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్న వాళ్ళకు పిలిచి టికెట్ ఇచ్చారు, గెలిపించినారు. కౌన్సిల్లో బీజేపీ పక్ష నాయకులకు చేసినారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇంతకంటే ఎక్కువ చెప్పను. వాట్ ఆల్ ఐఎమ్ టుడే జస్ట్ బికాస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ and the most important extended family of you all, more than 1,500 staff members. Thank you very much. Thank you very much. Thank you for your inspiring words, sir. I now invite Sri Malreddy Rangareddy Garu, Honorable MLA of Ibrahimpatnam and respected leader of this region, to kindly share some few words. Over to you, sir. ఈనాడు ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఏవిఎన్ రెడ్డి గారు విద్యా సంస్థలు ఒక భాగమైనటువంటి ఈ లేక్ వ్యూ ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా నిర్మించినటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారితోని ఇక్కడ ప్రారంభించాలని చాలా రోజుల సంధి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే సమయం ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి చప్పట్లతో స్వాగతం పలుకుదామని చెప్పి తెలియపరుస్తున్నా. ఈరోజు విద్య అనేటువంటి దాని మీదనే ఏవిఎన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్యులు, మన ప్రాంత పెద్దలైనటువంటి మా సోదరులు కిషన్ రెడ్డి గారు, మన అసెంబ్లీలో చైర్మన్ అయినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రాంతంలో మనకు పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేసినటువంటి మన అన్న సుఖేందర్ రెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు, మన పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు, వేదిక మీద ఉన్న ఇంకొక పార్లమెంటు సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక మీద ఇంకా చాలామంది ఉన్నారు. మరి మన అందరికీ ప్రియతమైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారి యొక్క బర్త్డే ఒకవైపు, ప్రారంభోత్సవం ఒకవైపు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు నిజంగా ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, మా సోదరులు, మా నాయకులు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు, లెక్చరర్సు చాలామంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈనాడు నిజంగా మనం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రధానంగా విద్య మీద, వైద్యం మీద ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి విద్య అందించాలని ఒకవైపు, మరొక వైపు వైద్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్రంలో గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఒక ప్రణాళిక పద్ధతిగా విద్య మీద చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో
భాగమే మన నియోజకవర్గంలో ఆరుట్ల గ్రామంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలకు ఈరోజు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల చదివేదానికంటే ప్రైవేటు పాఠశాలలోనే చదవాలనేటువంటి ఒక దృఢ సంకల్పం మన తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి సందర్భంలో ఈరోజు చాలా విద్యాలయాలు వచ్చినాయి. అందులో ఈరోజు మనకిక్కడ ఏవిఎన్ రెడ్డి గారు అయితే మరి మాకు బంధువే కాదు, మా వియ్యంకుడే కాదు, మాకు ఒక దిక్సూచిక ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా విద్యా బోధన ఎలా ఉండాలి అంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మనం చూస్తుంటాం, కిరాయ బిల్డింగ్లలో సరి అయినటువంటి రూములు లేక పేరు మాత్రం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఏవిఎన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండానే ఆయన విద్యా సంస్థలన్నీ కూడా ఒక క్రమ పద్ధతితోని బ్రహ్మాండంగా సొంతంగా నిర్మించినటువంటి బిల్డింగ్స్ లో విద్యార్థులకు అన్ని వసతులు ఇచ్చి 100% రిజల్ట్ రావాలనే ప్రయత్నం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అడ్వర్టైజ్మెంట్ గా పిల్లల తల్లిదండ్రులే చేస్తుంటేనే ఈరోజు వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నాడు. అందుకే ఈరోజు మన ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలని మన కారుట్ల గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక మోడల్ పాఠశాలను నిర్మిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకుంటే 700 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక పాఠశాలలో 2300 మంది ఒక్క సంవత్సరంలో అక్కడ చేరిందంటే ఈ ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి మీద నమ్మకం మీద, విద్య ఇచ్చేటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి ఆలోచనతో ఆరుట్ల గ్రామంలో కూడా ఒక చక్కటి విద్యా బోధన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇలాంటి విద్యా సంస్థలు కూడా లేకపోతే, ఒకవేళ ప్రైవేటు విద్యా సంస్థలు బ్రహ్మాండంగా ఉన్నాయైతే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కానీ కేవలం అడ్వర్టైజ్మెంట్ల మీద 110 మంది మాత్రమే రిజల్ట్ వచ్చి 80 మంది ఎక్కడో ఉన్నా కానీ అది విద్య అందించినట్టు కాదు. 100% విద్యను అందించినప్పుడే ఆ పాఠశాలలను కూడా మంచి గుర్తింపుగా వస్తుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి విద్యా విధానం మీద చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నదాన్ని రోజు మన ముఖ్యమంత్రి గారు ఒక గట్టి ఆశయంతో ఈ రాష్ట్రంలో విద్య మీద చక్కటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి పక్షాన నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చెప్తా ఉన్నా. మనము ఏ తల్లిదండ్రి అయినా పిల్లలకు విద్యా బోధన ఇవ్వాలి, ఎంత కష్టం ఉన్నా వాళ్ళు చక్కటి పాఠశాలలో చదివించాలి అనేటువంటి ఒక తపన ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. ఆ యొక్క తపనను నిండుగా పూర్తి చేయాలంటే విద్యా బోధన చక్కగా జరగాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా డిగ్నిఫైడ్గా ఉండే, అంటే మంచి చదువులు ఉన్నటువంటి BA BEdలు MA MEdలు చదివినటువంటి విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ వాళ్లకు వసతులు లేక ఆ పిల్లల యొక్క రిజల్టులో వెనుకబడిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో తక్కువ విద్యాభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్న చక్కటి రిజల్ట్ తెస్తున్నారు అంటే అది క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యము అనేటువంటిది మన ఏవిఎన్ రెడ్డి గారు నిరూపిస్తున్నాడు అనేటువంటి మాట కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. ఇక పాఠశాలల మీద మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు కాబట్టి నేను దానికంటే ముందు మొట్టమొదటిసారిగా మన కిషన్ రెడ్డి గారు మన ప్రాంత బిడ్డ, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్రాహీంపట్నం చెరువును బ్యూటిఫికేషన్ చేయడానికి మరి హైదరాబాద్ లో చేస్తున్నటువంటి హైడ్రా చేస్తుంది. ఇబ్రాహీంపట్నంలో కిషన్ రెడ్డి గారి చెరువుతో ఇప్పటికి ఒక మంచి రోడ్ ఇచ్చినారు కిషన్ రెడ్డి గారు.
ఆయనకు నేను మీ అందరి పక్షాన కూడా ఇది సందర్భం కాకుండా వేదిక మీద ఉన్నాం కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నా. సందర్భం కాకుండా మంత్రి గారు, మీరు ఈ ప్రాంతంలో చదువుకొని, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కాబట్టి మన ప్రాంతం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఇబ్రాహీంపట్నం చెరువును బ్యూటిఫికేషన్ చేయడానికి మీరు వెంటనే నిర్ణయం తీసుకొని మాకు మన ఇబ్రాహీంపట్నం చెరువుకు ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర మీరు తిరిగి రాయాలని చెప్పి సందర్భంగా నేను కిషన్ రెడ్డి గారిని నేను కోరుతున్నా. ఎందుకంటే మనం నిన్న మొన్న చూసినాం, అంబర్పేటలో ఒక మీ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కాలనీల మధ్యలో ఈరోజు చాలా పెద్ద చెరువైనా దాన్ని ఈరోజు చిన్న ప్లేస్ అయినా మన హైడ్రా ద్వారా మన ముఖ్యమంత్రి గారు అర్బన్ డెవలప్మెంట్ ద్వారా చేయించినారు అంటే మీరు చూసినారు కాబట్టి అలాంటి చెరువులను కూడా డెవలప్ చేస్తే మనకు హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డుకు 6-7 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను ఆ ఒక్కటే మిమ్మల్ని కోరుతున్నా, అది చేయించమని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటికే పెద్దంబర్పేట వరకు హయాత్ నగర్ వరకు మెట్రో రైలు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెట్రో రైలు కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో హయాత్ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు మెట్రో రైలు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఇబ్రాహీంపట్నానికి కూడా మెట్రో రైలు రావడానికి మీ వంతు కృషి చేయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు చెప్పడానికి, ఇంకొక 1 అవర్ అవుతుంది నేను ఇవన్నీ చెప్పాలంటే. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు, మన ప్రియతమ ఈ ప్రాంత బిడ్డ కిషన్ రెడ్డి గారికి, పెద్దలు చైర్మన్ అయినటువంటి విధానసభ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున మీ అందరినీ హృదయపూర్వకంగా మా ఏవిఎన్ రెడ్డి గారి పక్షాన ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నటువంటి సందర్భంలో ఆయన కూడా సంతృప్తిగా ఉంటాడు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన విద్యా బోధన మీద ఎంత ప్రయత్నం చేసి ఇప్పటి వరకు వేలాది మంది పిల్లలను చక్కగా చదివించారు. ఈరోజు ఎమ్మెల్సీగా కూడా ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉండి ఈ ప్రాంతంలో మీకు మంచి పేరు తెస్తున్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి మనందరి పక్షాన 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కూడా మీ అందరి పక్షాన, నా పక్షాన ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఇలాంటి చక్కటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. అందరి దగ్గర నమస్కారం. Thank you for your valuable points, sir. Now I request Sri Raghunandan Garu, MP of Medak District, to share few words with us. Over to you, sir. సభాధ్యక్షులు, నేటి ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర గనుల శాఖ మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, నా సహచర ఈ ఏరియా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు,
మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బీబీ పాటిల్ గారు, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయుని సోదరిమణులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సాయం సంధ్య వేళ ఏబిఎన్ రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, వారు నిండు 100 ఏళ్ళు అన్న నీ కష్టం ఐశ్వర్యం అన్నీ ఉన్నట్టున్నాయి, వాటన్నిటితో నిండు 100 ఏళ్ళు మానసిక ప్రశాంతతోటి మరింత మంది మంచి పౌరులని, భారత పౌరులని మరింత గొప్పగా తీర్చిదిద్దేటువంటి విద్యా సంస్థల్ని స్థాపించాలని, ఆల్రెడీ మీకు ఉన్నటువంటి పేరుని ఇంకా కొనసాగించాలని ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు అరిస్టాటిల్. పిల్లలకి ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కొంతమంది చెప్పినట్టు చిన్న చిన్న డబ్బాలలో, చిన్న చిన్న అపార్ట్మెంట్లలో, ఏసీ రూమ్లలో చదువు చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి ప్రకృతి ఒడిలో పల్లెటూరులో చదువుకున్నటువంటి వాళ్ళు, నాకు తెలిసి వేదిక మీద మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చినట్టున్నాం. ఎవరో ఒకరిద్దరు మా కొమరయ్య గారు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కాన్వెంట్ నుంచి వచ్చిర్రేమో కాదా కొమరయ్య? దాదాపు వేదిక మీద మేమందరం కూడా చిన్నప్పుడు ఇట్లాంటి ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి గ్రౌండ్లలో చెట్ల కింద చదువుకొని వచ్చినాం. కానీ ఈరోజు విద్యారంగం లోపల అనేక మార్పులు వచ్చినాయి. పిల్లోడు స్కూల్కి పోవాలంటే ఏసీ బస్సు ఉండాలి, పిల్లోడు క్లాస్ రూమ్లో కూర్చోవాలంటే ఏసీ క్లాస్ రూమ్ ఉండాలి. జస్ట్ లైక్ పోల్ట్రీ ఫామ్లో కోళ్ళను పెంచినట్టు మనం పిల్లల్ని పెంచేటువంటి పరిస్థితికి, దయనీయమైనటువంటి పరిస్థితికి మన విద్యా వ్యవస్థ దిగజారింది. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పిల్లలు మారాలని, పిల్లల యొక్క శారీరక దృఢత్వం పెరగాలని ఒక మంచి ఆలోచనతో, దూరదృష్టితో ఏబిఎన్ రెడ్డి గారు భాగ్యనగరానికి కొంచెం దూరమైనప్పటికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్తో ఒక స్పోర్ట్స్ స్కూల్ని, అదే రకంగా బాయ్స్ అండ్ గర్ల్స్కి రెసిడెన్షియల్ స్కూల్ని ఇంత గొప్పగా నిర్మించి, ఇంత స్పేసియస్గా నిర్మించినందుకు నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఏ దేశంలో అయినా విద్య, వైద్యం ఈ రెండు కాస్ట్లీగా అయిపోయినప్పుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ప్రభుత్వాలు పేదలకి విద్యను, వైద్యను ఉచితంగా అందించేటువంటి రీతి లోపల అడుగులు వేయాలని, వేస్తున్నాయని ఆ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇకపోతే వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. కానీ నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి నుండి నేను రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిగా దాదాపు 1500 మంది నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారని చెప్పి ఏబిఎన్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ నాది ఒకటే ఒక విజ్ఞప్తి, దయచేసి అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీతో పాటు స్వామి వివేకానంద గారు చెప్తారు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని చెప్తారు. ఎవరైనా తప్పు చేశారు అనుకోరు పిల్లోడు, లేదా మేము తప్పు చేసినా ఎవడరా నీకు చదువు చెప్పినాడు అంటారు. కాబట్టి అందుకని చదువు చెప్పే మా సార్లందరికీ నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఎవరికైనా ఒక గురువు ఉంటాడు, ఆ గురువుని ఆదర్శంగా తీసుకునే విద్యార్థులు ఎదుగుతారు. కాబట్టి దయచేసి ఎవరైతే 1500 మంది ఇక్కడ మా ఏబిఎన్ రెడ్డి గారు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారికి మరింత మంచి పేరు రావాలని, మంచి విద్యార్థులు మీరు తయారు చేయాలని, సమాజానికి విద్యను అందించేటువంటి గురువులుగా మీకు అందరికీ కూడా మరొకసారి సవినయంగా అప్పీల్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. Thank you for your wonderful words, sir. May I respectively invite Sri G. Kishan Reddy Garu, a distinguished union minister and a seasoned leader known for his dedicated service to the nation. I request you to kindly grace the stage, sir. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గౌరవ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నటువంటి
ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అదేవిధంగా టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు శాసన మండలి సభ్యులైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారు మన ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి నూతన విద్యా సంస్థను ప్రారంభించుకుంటున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా వారి 75వ జన్మదినోత్సవాన్ని లింకప్ చేసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా నేను మనందరి తరఫున, అదేవిధంగా నా తరఫున ఏవిఎన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు గత అనేక సంవత్సరాలుగా మన హైదరాబాద్ నగరంలో కానీ, ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసము అనేక విద్యా సంస్థలను ప్రారంభించి మరి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ఈరోజు విద్యా వ్యవస్థ ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకెళ్తా ఉంది. గతంలో మనం ఇటీవల 33 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానాన్ని మన దేశంలో తెచ్చుకున్నాం. మరి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే నాకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు చదువుకోవడం కోసం అమెరికానో, ఆస్ట్రేలియానో, కెనడానో ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా కానీ ఈరోజు పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. మన విద్యార్థులు ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇతర దేశాలకు పోటీ పడే విధంగా మనం కూడా విద్యా వ్యవస్థను నిర్మాణం చేసుకొని ఆ రకమైనటువంటి అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా ఈరోజు మన యొక్క దేశంలో కూడా విద్యా సంస్థలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు డాక్టర్ చదవడం కోసం ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళకన్నీ నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయించింది, దేశంలో అన్ని జిల్లాలలో కూడా మెడికల్ కాలేజీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అనేకమైనటువంటి మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మెడికల్కి సంబంధించినటువంటి పీజీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీస్, కొత్త యూనివర్సిటీ వస్తూ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఏదైనా దేశంలో మరి ప్రపంచంలో మంచి విశ్వవిద్యాలయం, మంచి విద్యా సంస్థ ఉంటే ఆ విద్యా సంస్థను మన దేశానికి పిలుద్దాం తప్ప మన దేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పరిస్థితి త్వరలో రాబోతూ ఉంది. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మరి EU కంట్రీస్ కావచ్చు, అరబ్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికా దేశాలు కావచ్చు, వేలాది మంది విద్యార్థులు ఈరోజు భారతదేశానికి వచ్చి చదువుకుంటున్నారు. మన యొక్క సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నా, మన యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకున్నా, లేకపోతే అనేక విశ్వవిద్యాలయాలు దేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మన దేశానికి వస్తూ ఉన్నారు. ఇది పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సందర్భంగా నేను మన తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను, మీరు మీ పిల్లలను ఎవరు కూడా ఇతర దేశాలకు పంపించేటువంటి మరి ప్రయత్నం, ఇబ్బందులకు గురై చేయకూడదు. చాలామంది మనకు తెలుసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ఇతర దేశాలకు పిల్లలను పంపిస్తూ ఉన్నారు చదువు కోసం. కానీ ఆ పరిస్థితి మారింది. ఈరోజు మన దేశంలో కూడా ఇతర దేశాలకు తల్లదన్నటువంటి మంచి విద్యా సంస్థలు మన దేశంలో వచ్చాయి, రాబోతున్నాయి కూడా. కాబట్టి మన దేశంలోనే ఆ విద్యా సంస్థల్లో చేర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిస్థితి మారుతుంది. అనేకమైనటువంటి విద్యా విధానంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ విద్యా విధానంలో వచ్చేటువంటి మార్పులకు అనుకూలంగా మన విద్యా వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యా వ్యవస్థ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనేక రకాలుగా ఫీజు రియంబర్స్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక రకాల స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా
ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా గత అనేక సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతూ ఉంది. దాన్ని ఇంకా ముందుకు తప్పకుండా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి ఏవిఎన్ రెడ్డి గారు లేక్ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. సిబిఎస్ఈ స్టాండర్డ్ మరి ఈరోజు అద్భుతంగా ఒక మంచి స్కూలు ఈ ప్రాంతంలో రావడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా నేను జన్మించింది ఈ పటేల్గూడ గ్రామంలోనే, నేను ఇక్కడ చదువుకున్నది పటేల్గూడ గ్రామంలోనే, నేను హై స్కూల్కి వచ్చింది ఇబ్రాహీంపట్నం స్కూల్లో. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ మీద అనేక సార్లు ఆడుకున్నటువంటి ఈ భూమి, మరి ఇక్కడ తిరిగినటువంటి భూమిలో ఈరోజు మరి ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే అద్భుతమైనటువంటి అభివృద్ధి దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంది. దేశంలో అనేక రాష్ట్రాలలో అనేక మరి జిల్లాలలో కూడా అనేక మంచి విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతూ ఉంది. మనకు తెలుసు విద్యుత్ కోతలు ఉండేటువంటి దేశంలో ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి ఒక న్యూ ఇండియా ఈరోజు నిర్మాణం జరిగింది. ఎందుకంటే నేను విద్యుత్ సంబంధించినటువంటి ప్రతిరోజు మానిటరింగ్ కూడా నాకు ఉంటుంది. ఎందుకంటే బొగ్గు ద్వారా 74% ఈరోజు విద్యుత్ దేశంలో ఉత్పత్తి జరుగుతూ ఉంది, 74%. కాబట్టి విద్యుత్ కోతలు ఉండకూడదు. విద్యా సంస్థల్లో మెడికల్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ అందరికీ అందుబాటులో ఉండడం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఎవరికైనా సరే ఈరోజు ఇంజనీరింగ్ సీట్లు లభిస్తూ ఉన్నాయి. కానీ నాణ్యమైనటువంటి విద్య ఈ యొక్క విద్యా సంస్థల్లో ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను ఏవిఎన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో నాణ్యమైన విద్య మనం విద్యార్థులకు ఈ సమాజానికి అందించాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అనేక రకాలుగా మార్పులు వస్తూ ఉన్నాయి, న్యూ టెక్నాలజీ వస్తూ ఉంది. ఈరోజు మన యూత్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా యూత్ పాపులేషన్ ఈరోజు ఇండియాలో ఉంది. ఏ దేశంలోకి వెళ్ళినా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మన ఇండియన్ యూత్ ఆయా దేశాల్లో కీలక రంగాల్లో ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశం యొక్క యువత తమ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి. ఆ దిశలోనే మరి అన్ని విద్యా సంస్థలు పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మరి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి గౌరవనీయులు ఏవిఎన్ రెడ్డి గారికి వారి జన్మదినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. Thank you for your inspiring words, sir. We welcome D.K. Aruna Garu. On behalf of AVN Lakefield Global School, we'll welcome you, ma'am. May I respectively invite our Honorable Chief Minister of Telangana, Shri A. Revant Reddy Garu, a visionary leader and a guiding force in the process of our state, to share few words with us. Over to you, sir. మిత్రులు, శాసన మండలి సభ్యులు, ఏవిఎన్ విద్యా సంస్థల అధిపతి ఏవిఎన్ రెడ్డి గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇబ్రాహీంపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒక అద్భుతమైన ఏవిఎన్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ని ఈరోజు ప్రారంభించి, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారిని, శాసన మండలి చైర్పర్సన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు రావు గారిని, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారిని, ఇతర శాసన మండలి సభ్యులు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఈసారి శాసనసభలో ఎన్నికైన చాలామంది శాసనసభ్యులను, వివిధ కార్పొరేషన్
చైర్మన్లను, ఏవిఎన్ రెడ్డి గారి సొంత కుటుంబము, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఏవిఎన్ విద్యా సంస్థల ఉద్యోగులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఏవిఎన్ గారి క్యాంపస్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలని ప్రణాళికలను రచిస్తుందో ఈ 25 ఎకరాల క్యాంపస్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాను చూస్తే మేము ఏఐలో లేకపోతే ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన డిజైన్స్లోనే దాదాపుగా సంవత్సరం పైగా సమయాన్ని కేటాయించినము. నాకు ముందే తెలిసి ఉన్న, ముందే ఏవిఎన్ గారు చెప్పి ఉన్న, మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు ఈ క్యాంపస్ని తీర్చిదిద్దారు. ఎగ్జాక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి, 100 శాసనసభ నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 25 ఎకరాల క్యాంపస్లో 5 నుంచి 6 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాతో 2500 మంది విద్యార్థులతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టి 20,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి 59 స్కూల్స్ని ఈ అకాడమిక్ ఇయర్లో పనులను ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మిగతా వాటిని కూడా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు, అందరికి ఇచ్చినోగా నాకు ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తాడు. 2వ విడతలో తప్పకుండా, మొదటి విడతలో మా వాళ్లకు, 2వ విడతలో మన వాళ్ళకు అందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. మీకు అందరికీ తెలుసు, దేశ స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం తీవ్రమైన నిరక్షరాస్యతను, ఘోరమైన ఆకలి కేకల్ని ఆనాడు మనం వినడం జరిగింది. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మై టాప్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, ఈ రెండింటిని మొదటి ప్రధానమంత్రి ప్రాధాన్యతగా తీసుకొని ఈ దేశంలో ఉండే నిరక్షరాస్యతను తగ్గించి విద్యా వ్యాప్తి కోసం వారు పునాదులు వేయడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్న గొప్ప పేరుగాంచిన యూనివర్సిటీలను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎక్కడ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెకు వెళ్ళిన ప్రభుత్వ పాఠశాలలు విద్య అందించే అవకాశం ఈరోజు దేశంలో 100% మనం చేరుకోగలిగాం. 100% ప్రజలు విద్య నేర్చుకున్నారా అంటే నేను చెప్పలేను, కానీ 100% ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ వ్యాపించింది. అదేవిధంగా ఇరిగేషన్, కరువు కాటకాలతో ఆనాడు చనిపోతున్నప్పుడు ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి అని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టుల్ని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఈరోజు ఆ ప్రాజెక్టులే లక్షలాది ఎకరాల ఆయకట్టును ఈరోజు వ్యవసాయానికి ఉపయోగించే విధంగా, పంటలు పండించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క ఆహార ధాన్య ఉత్పత్తి ఈ దేశానికి అవసరం ఉన్నంతనే కాదు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈరోజు మన దేశం చేరుకున్నది అని అంటే దూరదృష్టితో ఆనాటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ను టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం. ఈ అంశాలను నేను ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది. ఏమీ లేనప్పుడు, విద్య లేనప్పుడు కనీసం మన సంతకమైనా మనం పెట్టేంత విద్యను సాధించాలని వయోజన విద్యను కూడా గ్రామాలలో చెప్పడం జరిగింది. వ్యవసాయ కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకు వేదిక మీద ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులకు తెలుసు, ఒకప్పుడు గ్రామాలలో వయోజన విద్య అని
సాయంత్రం కనీసం చదవడానికి వాళ్ళ సొంత సంతకం పెట్టడానికైనా విద్యను నేర్పినాం. ఈరోజు భారతదేశంలో విద్యకు అవకాశాలు లేని ప్రాంతమే లేదు. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్ ఫర్ అస్. ఈరోజు ప్రపంచమే ఒక గ్లోబ్, ఒక విలేజ్గా మారిన సందర్భంలో పోటీ మన ఊర్లోనో, మన మండలంలోనో, మన నియోజకవర్గంలోనో, మన జిల్లానో, మన రాష్ట్రంలోనో, మన దేశంలోనో కాదు. ఈరోజు విద్యలో ప్రపంచంతోనే పోటీ పడే పరిస్థితులు వచ్చినాయి. ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు విద్య అందించడం కాదు, విద్యలో నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఏఐ తుఫాన్ వస్తున్నది. ఏఐ సునామీలాగా వచ్చి వేలాది లక్షలాది మంది వైట్ కాలర్ జాబ్లు పోతున్నాయి అని చెప్పి రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. మరి ఈరోజు ఏఐ సునామీలో వైట్ కాలర్ జాబ్స్ పోయినప్పుడు, కోట్లాది మంది దేశంలో యువకులు నిరుద్యోగులు మారినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఈ దేశం యొక్క భవిష్యత్తు వేగంగా అత్యంత ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది. అందుకే ఈరోజు స్కిల్ అనేది అవసరం. స్కిల్ లేకుండా వైట్ కాలర్కి ప్రత్యామ్నాయమే బ్లూ కాలర్. బ్లూ కాలర్ జాబ్స్ చేయాలి, బ్లూ కాలర్ అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, చదువులు చెప్పే వాళ్ళే ఉన్నారు. నేను మమ్మల్ని అందరినీ ఒక సూచన చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతున్నారు కదా, అందులో ఎంతమందికి వాళ్ళు తీసుకుంటున్న సర్టిఫికెట్ తగ్గ అవగాహన ఉన్నది, ఎంతమందికి ఆ సర్టిఫికెట్ తగ్గ ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరుకుతున్నదా? మనం నాణ్యత లేని విద్యను అందించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితమే పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నది. అదేవిధంగా రీసెంట్ స్టడీస్ హ్యావ్ టోల్డ్ ఇన్ మై కౌన్సిల్, 6వ తరగతి చదువుకుంటున్న విద్యార్థికి 3వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే చదవలేని పరిస్థితి ఉన్నది. 3వ తరగతి విద్యార్థికి 1వ తరగతి పుస్తకం ఇచ్చి పుస్తకం చదువు అంటే ఉన్నది ఉన్నట్టు చదవమంటే కూడా ఆ పుస్తకాన్ని కూడా చదవలేని పరిస్థితి ఉన్నది. తరగతులు పెరుగుతున్నాయి, సర్టిఫికెట్లు ఇస్తున్నాము, కానీ మన విద్య యొక్క నాణ్యత ప్రమాణాలు తగ్గుతూ పోతూ ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ కమ్యూనిటీ ఉన్నది. మీ బాధ్యత 6వ తరగతి చదువుకుంటున్న వాళ్ళ దాంట్లో సర్వే చేస్తే 6.7% విద్యార్థులు మాత్రమే వాళ్ళ క్లాస్ బుక్స్ని చదవగలుగుతున్నారు. మిగతా ఆల్మోస్ట్ 93% ఆ క్లాస్లో ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళు చదవగలుగుతున్నది 3వ తరగతి పుస్తకం మాత్రమే. ఈ లోపం అత్యంత ప్రమాదకరం. ఈ దేశ భవిష్యత్తుకి ఇది చాలా ఇబ్బందికరం. అందుకే ఈనాడు గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో నా విజ్ఞప్తి ఒకటే. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000, 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. ప్రభుత్వము విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతుంది. ఇయర్ దాదాపుగా 27,000 కోట్ల బడ్జెట్లో కేటాయించినాం. మన బడ్జెట్లో 8.3% మన బడ్జెట్లో ఖర్చు పెడితే నిజంగా నాణ్యత కలిగిన విద్యను అందించలేకపోవడం అనేది. రెండవది, ఈరోజు తల్లిదండ్రులు 2 సంవత్సరాలు కాకుండే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని, పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ లేదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత 1వ తరగతి నుంచే చేర్చుకుంటామంటుంది. ఉపాధి హామీ కూలీల నుంచి కార్మికుల వరకు పిల్లల్ని
నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నేను నర్సరీ ఎల్కేజీ యూకేజీలో పేద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తేకపోతే 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న తర్వాత 4వ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు చేరడం అనేది జరగదు. ఈరోజు నాకు కొన్ని స్కూళ్ళల్లో 9 మంది టీచర్లు ఉంటే 5 మంది స్టూడెంట్స్. ఈ 9 మంది టీచర్లు ఎవరికి చదువు చెప్పాలి? 5 మంది స్టూడెంట్స్కి. వాళ్ళు వంతుల వారుగా పెట్టుకుంటే వాళ్ళకి 15 రోజులకు ఒకసారి వస్తుంది డ్యూటీ. అన్ని సంతకాలు ఒకడే పెడుతుంది, ఏదో నడిచిపోతుంది. అది వాళ్ళ తప్పు కాదు, సొసైటీ యొక్క తప్పు. మనం దాని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఈరోజు ఇంకా కొంచెం స్టాటిస్టిక్స్ నేను ఇవ్వదలుచుకోను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. 26,000 పాఠశాలలు నా దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నది 18 లక్షల మంది విద్యార్థులు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు ఉండు. మరి ప్రైవేట్లో 11,000 స్కూళ్ళల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఎట్లుంటారు? ప్రభుత్వంలో 26,000 పాఠశాలలు ఉంటే నా దగ్గర 18 లక్షల స్టూడెంట్స్ మాత్రమే ఎందుకున్నారు? ఈరోజు ప్రజాప్రతినిధులు అందరం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, యువమిత్రులు అందరూ ఆలోచన చేయాలి. మనం ఎక్కడ సమాజము, ఎక్కడ విఫలం చెందినము, ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిరేల్ అయింది, ఎక్కడ ప్రజాప్రతినిధులుగా మనము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఇది ఆలోచన చేయాల్సిన సందర్భం. ఈ వేదికను చూసినాం, నాకు సంతోషమైంది. కనీసం కొంత క్వాలిటీ డిస్కషన్, డిబేట్, కనీసం మనసులో ఉన్న ఆలోచనలను పంచుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ సిస్టమ్ని ఎంపవర్ చేయడానికి మాట్లాడతారని నేను భావిస్తున్నాను. ఈరోజు మనందరం ఆలోచన చేయాలి, సమాజం కూర్చొని ఆలోచన చేయాలి. విద్య కోసం తాపత్రయపడాల్సిన పని లేదు. ప్రతి గ్రామంలో స్కూల్ వచ్చింది, సింగిల్ టీచర్ స్కూల్స్ వచ్చినాయి. ప్రతి తండా కానీ గూడ కానీ సింగిల్ టీచర్ స్కూల్స్ వచ్చినాయి. ప్రతి 3 కిలోమీటర్స్ లోపల అప్పర్ ప్రైమరీ స్కూల్ వచ్చింది. ప్రతి 5 కిలోమీటర్స్లో హై స్కూల్ వచ్చింది. ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ వచ్చింది. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. క్యాంపస్లు వచ్చినాయి, యూనివర్సిటీలు వచ్చినాయి. దాదాపుగా 12-13 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టే, వీటన్నిటిని ఆమోదిస్తాం. కానీ నాణ్యత ఎక్కడున్నది? సాంకేతిక నైపుణ్యం ఎక్కడున్నది? ఈరోజు నాణ్యమైన విద్యను అందించకుండా సాంకేతిక నైపుణ్యాన్ని మన యువతకు నేర్పకపోతే ఈ ఏఐ సునామీలో వీళ్ళు ఏమి ప్రయోజకులు కాని పరిస్థితి వస్తే ఈ దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైనదో ఈరోజు వేదిక మీద ఉన్న మనందరం ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నాకు తెలిసి విద్యకు వైద్యానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, లేకపోతే మా మిత్రులు వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలకు, మా అర్ణమ్మ గారు కానీ, మాకెవరికి భిన్నాభిప్రాయాలు లేవు. మా అందరి అభిప్రాయం ఒకటే, నాణ్యమైన విద్యను పేదలకు అందించడం ద్వారా దేశానికి ప్రయోజకులను తయారు చేయాలి. రీసెంట్గా 2024లో మేము ఒక సర్వే చేసినాం, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తాన్ని లెక్కించినాం, కులగణన చేసినాం, విద్య, ఆర్థిక పరిస్థితి, రాజకీయంగా కూడా వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ఆ కమ్యూనిటీ నుంచి వార్డ్ మెంబర్ అయినరా, సర్పంచ్ అయినరా, లేకపోతే ఆ కమ్యూనిటీస్లలో ఎవరైనా పట్టభద్రుల వరకు చదువుకున్నారా, లేకపోతే ఆ కమ్యూనిటీస్ నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరైనా అయినరా తో సహా 57 ప్రశ్నలతోని సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినాం. అందులో ఒక ఊహించని అంశం నా దృష్టికి వచ్చింది. వెనుకబాటుతనానికి, పేదరికానికి ఒక థిన్ లైన్ ఉంది. 30-40 ఎకరాల భూమి ఉండి, పశు సంపద ఉండి, పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటుతనంతో ఉన్నారు. ఏంది అని మేము చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోలేదు. ఇంకొక కుటుంబంలో ఈ గుంట భూమి కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేదు. వాళ్ళకి పేదరికం ఉంది కానీ వెనుకబాటుతనం లేదు. వాళ్ళు డాక్టరో, లాయరో, ఇంజనీరో ఏదో ఒక చదువుకున్నారు. వాళ్ళు సొసైటీలో వాళ్ళు వెనుకబాటుతనంలో లేరు. వాళ్ళు సొసైటీని అర్థం చేసుకున్నారు. సొసైటీ వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఇచ్చేది.
సొసైటీ వాళ్ళని గుర్తించింది. వాళ్ళని డాక్టర్గానో, లాయర్గానో, ఇంజనీర్గానో లేదా టీచర్గానో రకరకాల విద్యలో రాణించడం వల్ల వెనుకబాటుతనానికి దూరంగా ఉన్నారు. ఆస్తి ఉన్నంత మాత్రాన వెనుకబాటుతనం లేదు అనే ఒక ఆలోచన నుంచి ప్రభుత్వాన్ని బయటకు తీసుకొచ్చింది. పేదరికానికి కారణం, వెనుకబాటుతనానికి కారణం చదువు లేకపోవడమే. ఆస్తి ఉన్నా కూడా చదువు లేకపోతే ఈ సమాజంలో మనం వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నాము. చదువే మన జీవితాన్ని మారుస్తుంది. చదివే మన జీవితానికి ఒక సార్థకత, ఒక ప్రయోజనం, ఒక గుర్తింపు, ఒక గౌరవం తెస్తుంది. ఆ చదువు లేని రోజు ఈ సమాజంలో మన గౌరవం, మన గుర్తింపు ఉండదు. ఆ చదువుకు సంబంధించి విద్యా సంస్థలను పెట్టే వాళ్ళైనా, చదువులు చెప్పే టీచర్లైనా వాళ్ళకు అపారమైన ఓపిక కావాలా. సమాజం వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ద క్యాంపస్ ఆఫ్ 25 acres 5.5 lakh square feet కన్స్ట్రక్షన్, 2500 స్టూడెంట్స్ని ప్రతి నియోజకవర్గంలో ఒక గర్ల్స్, ఒక బాయ్స్ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇయర్ ఒక 100 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మేము చూసిన దాంట్లో టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, వీళ్ళిద్దరు ఉంటే చదువు చెప్పేటోళ్ళు లేరు. నెంబర్ తక్కువ ఉండడం వల్ల 2-3 స్టూడెంట్స్ ఉంటే అతను ఎవరిని చూసి చెప్పాలి. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పాలంటే అట్లీస్ట్ మీరు 2000 మంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూసి నేను చెప్పగలుగుతున్నాను. అదే ఒక 4 ఇక్కడ నించుంటే నాకు చెప్పాలన్న ఆలోచన రాదు, చెప్పాలన్న ఉద్దేశం ఉన్నా చెప్పడానికి ప్రయోజనం ఉండదు. సో ప్రతి క్లాస్లో 30 మంది విద్యార్థులు ఉండేటట్టు ఈ స్కూల్స్ని అన్నిటిని కూడా పాపులేషన్ బేసిస్ మీద అక్కడ ఉండే విద్యార్థుల యొక్క సంఖ్యను చూసుకొని ఈ స్కూల్స్ని అన్నిటిని ఇంటిగ్రేట్ చేయదలుచుకున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో పర్టికులర్ కోరార్పల్లి రీజన్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 1,34,00,000 జనాభా ఏదైతే ఉందో ఇక్కడున్న పాఠశాలల్ని ఇమ్మీడియట్గా ఇంటిగ్రేట్ చేసి రేషనలైజ్ చేసి యావరేజ్గా ప్రతి స్కూల్లో, ఇంతకుముందు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు చెప్పిండ్రు, ఈ పక్కనే విలేజ్ ఆరుట్ల విలేజ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఆ స్కూల్ని రేషనలైజ్ చేస్తే మేము అప్లికేషన్ పెట్టి అన్ని సబ్జెక్ట్స్ చెప్పే టీచర్లు పెట్టి అన్ని ఫెసిలిటీస్ చేస్తే ఫస్ట్ ఇయర్లో మాకు 3,500 అప్లికేషన్స్ వచ్చినాయి. మేము 1,500 మందికి అడ్మిషన్లు ఇస్తే ఇంకా 1,500, 2,000 మంది బయటకు పోయింది. ఈరోజు ప్రతి క్లాస్లో స్ట్రెంగ్త్ ఉంది. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, వాళ్ళకి లంచ్ ఇస్తున్నాం. ఈరోజు మేము అందుకే నర్సరీ నుంచి స్టార్ట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ఇవ్వదలుచుకున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లలో క్వాలిటీ లంచ్ ఇవ్వదలుచుకున్నాం. బ్రేక్ఫాస్ట్లో వాళ్ళకు మిల్క్, పాలు, ఒకరోజు రాగి జావా, ఒక నాణ్యమైన ఫుడ్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈరోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది. ఈ స్కూల్స్ని కూడా ఈరోజు 26,000 స్కూల్స్ ఉన్నాయి. 26,000 స్కూళ్ళ వల్ల ఒకప్పుడు గ్రామాలకు ప్రయాణ రవాణా సౌకర్యాలు లేనప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, అడవుల్లో స్కూల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు రవాణా సౌకర్యాలు వచ్చినాయి. వాట్ ఈస్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్? జస్ట్ దే ఆర్ పికింగ్ అండ్ దే ఆర్ డ్రాపింగ్ ఎట్ దేర్ హోమ్ డోర్ స్టెప్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ. సో ఈరోజు ప్రభుత్వం రవాణా కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. పేదవాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వీటన్నిటిని కూడా క్లస్టర్ స్కూల్స్గా మార్చి ఈ క్లస్టర్ స్కూల్స్లో టీచర్లకు కావాల్సిన వసతులు, పిల్లలకు కావాల్సిన వసతులు, ఈ వ్యవస్థను అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక 100 నియోజకవర్గాలలో 100 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని చేసి సిటీలో పర్టికులర్గా వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి కార్మికులు వస్తున్నారు, పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని అన్నిటిని కూడా రెడీ చేస్తున్నాం. అందులో నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు కంప్లీట్గా కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా అన్ని వసతులు ఇవ్వాలని ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అవసరం ఉన్నది. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి స్కిల్కి ఒక పాలసీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ ఈ క్యాంపస్కి వస్తే మీకు క్రీడలు కానీ పిల్లలకు ఒక సెక్యూర్ ఫీల్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. మీరు ఈ వ్యవస్థను ఇవ్వనప్పుడు ఆ పిల్లలకి ఒక మానసిక ఈ క్యాంపస్ చూసిన తర్వాత చదువులో రాణించకపోయినా పర్వాలేదు, క్రీడల్లో రాణించవచ్చు. ఇప్పుడు మేము తెలంగాణలో నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ తీసుకొస్తే Group 1 జాబ్ అన్ని రూల్స్ ఎగ్జామ్ చేసి Group 1 జాబ్ ఇచ్చిన డిఎస్పి.
సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్ ఛాంపియన్, ఎస్ ఫెయిల్ 12th క్లాస్. అన్ని రూల్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేసి క్యాబినెట్లో పెట్టి గ్రూప్ 1 జాబ్ ఇచ్చిన. ఈరోజు డిఎస్పి సిరాజుద్దీన్ అని చెప్పుకోగలుగుతున్నాడు క్రీడల్లో రాణిస్తే. దీప్తి జువాంగి అని పారా ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ తీసుకొస్తే గ్రూప్ 2 జాబ్ ఇచ్చిన. ఈరోజు చదువులే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 2034లో ఇండియాలో ఒలింపిక్ క్రీడల్ని స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2034లో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒలింపిక్ క్రీడల్ని స్పాన్సర్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో సాధించాలా అనేదే నా లక్ష్యం. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసిన. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటర్. సంజయ్ గోయంకా, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా వీళ్ళందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళను, ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళను, ఉపాసన ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా, కావ్య మారన్ వీళ్ళందరూ కూడా మన స్పోర్ట్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళందరూ కూడా కరికులం తయారు చేయడమే కాకుండా యూనివర్సిటీని నడపడానికి అవసరమైన అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈవెన్ మన స్కిల్స్ యూనివర్సిటీ కూడా ఆనంద్ మహేంద్ర ఈజ్ అవర్ చైర్పర్సన్. రెడ్డి ల్యాబ్స్, అపోలో వాళ్ళు వీళ్ళందరూ కూడా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, జస్ట్ ఫెసిలిటేట్ చేసి ఇచ్చేసినాం. వాళ్ళే రన్ చేయాలి, వాళ్ళే కరికులం డిసైడ్ చేయాలి, వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళే అబ్జర్వ్ చేసుకోవాలి. మొన్న మేము ఆల్మోస్ట్ 10,000 జాబ్స్ ఇందులో మేము ఇవ్వగలిగినాం ట్రైనింగ్ ఇచ్చి. సో ఇవన్నీ కూడా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. భవిష్యత్తులో రాబోయే ఏఐ సునామీని ఎదుర్కోవాలి, వైట్ కాలర్ జాబులు పోయిన వాళ్ళని అప్గ్రేడ్ చేసుకోవాలి, బ్లూ కాలర్ జాబ్లకు ప్రిపేర్ చేయాలి అని అంటే ప్రభుత్వం ఒక్కరి వల్లనే సాధ్యం కాదు. ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కూడా రాణించాలి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అకౌంటబిలిటీ. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఏదైతే చెప్పిందో వాళ్ళు ప్రైవేటు పబ్లిక్ అని చెప్పలేదు. ఏ తరగతి గది అయినా ఆ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పి, సాంకేతిక నైపుణ్యం నేర్పి, విద్యను నేర్పితే ఖచ్చితంగా ప్రయోజకుడైన దేశ పౌరుడు అవుతారు. ఈ వేదిక మీద ఉన్న చాలామంది కలిసి విద్యార్థి దశలో విద్యార్థి రాజకీయాలలో పాల్గొన్నాం. విద్యార్థి దశ నుంచి క్రియాశీలక రాజకీయాలలో వచ్చినప్పుడు క్రియాశీలక రాజకీయాలలో కలిసి పనిచేసినాం. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంపీలు కానీ, కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రిగా కానీ మేమెవరం ప్రారంభం మా ప్రయాణం ప్రభుత్వ పాఠశాల నుంచే. ఇన్ని వసతులు, ఇన్ని ఇట్లా ఉంటుందని కూడా మాకు తెలియదు. కానీ మేము నేర్చుకున్న విద్య లేదా గ్రామీణ ప్రాంతంలో అక్కడున్న వసతులు వెసులుబాటుతోనే ఇక్కడికి రాణించగలిగినాం. రేపటి భవిష్యత్తులో ఈ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడ ఏవిఎం గారి ఫ్యామిలీ మీద ఆధారపడి ఉన్నది. ఈ కుటుంబం ఏవిఎం గారి గౌరవాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచుతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీరు అందరూ కూడా బాధ్యతతో పని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా ప్రభుత్వ అధికారులను కూడా కలెక్టర్ గారు ఇక్కడ ఉంటే నోట్ చేసుకొని మన ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళని క్యాంపస్ని విజిట్ చేయించండి. మనం ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ చేస్తున్నామో ఇక్కడికి వచ్చి ఒకసారి నేను ఏవిఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మా ప్రభుత్వ అధికారులు వస్తారు ఈ క్యాంపస్ని చూడడానికి. వారికి మీ ఆర్కిటెక్ట్తో పాటు ఇక్కడ చేసిన పనులన్నిటినీ వీటన్నిటిని కూడా ఒకసారి చూపిస్తే ప్రభుత్వం నిర్మించే దాంట్లో కూడా ఏమైనా మేము సవరించుకునేది ఉంటే డెఫినెట్గా మీ నుంచి మా ప్రభుత్వ అధికారులు కొంత స్ఫూర్తిని పొందుతారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్యాంపస్ విజిట్ పెట్టిస్తాము. అది కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఈ క్యాంపస్ రూపశిల్పి ఆర్కిటెక్ట్ వేణుగోపాల్ గారిని గౌరవ ముఖ్యమంత్రిగా పరిచయం చేస్తాను. ఆయన నెల్సన్ యూనివర్సిటీ కూడా అతనే డిజైన్ చేశారు. ఆయన తీసుకున్న శ్రద్ధ ఇంచి చూస్తే తెలుస్తుంది. వారిని వేదిక మీదకి రమ్మంటున్నాను, ముఖ్యమంత్రి గారికి పరిచయం చేయాలని.
Thank you for your golden words and guidance, sir. On behalf of Youth India, I assure you that we will not leave education as well as our irrigation, sir. As we come to the close of this memorable and historic occasion, it is my privilege to propose the vote of thanks. First and foremost, I express my deepest gratitude to our Honorable Chief Minister of Telangana, Sri A. Revanth Reddy Garu, for gracing this occasion and making this event a most successful one and unforgettable one. I extend my sincere thanks to the esteemed ministers for gracing this occasion and supporting us in all our endeavors. I also extend my sincere appreciation to all our distinguished dignitaries, respected principals, teachers, and well-wishers for being a part of this grand celebration. As the curtains fall on this beautiful evening, may the light we have kindled today continue to shine the hearts of many of us to come, over the years to come. Thank you once again. Have a wonderful evening ahead. May I request everyone to kindly rise to your feet for our national anthem. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता